హలో 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 నమస్కారం అండి, మీ పేరు? నమస్తే మేడం, నా పేరు సునీత. సునీత గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? అదే మా అమ్మాయి గురించి జాతకం తెలుసుకుందామని. సరేనండి, ఎక్కడి నుంచి హైదరాబాద్ మాట్లాడుతున్నారు? ఉందండి. హైదరాబాద్లో మాట్లాడుతున్నారు. అమ్మ, టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెడతారా ప్లీజ్? పెట్టినాం. మీరు గురువు గారితో మాట్లాడాలని చేశారు కదా, మరి మీ వాయిస్ మాకు వినిపిస్తుంది. ఇక్కడ రీసౌండ్ వస్తే లైన్ కట్ అయిపోతుంది. ఇంత కష్టపడితే లైన్ కలిసింది కదమ్మా మీకు. అవునవును. చెప్పండి, మీ పాప పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా పాప పేరు దీపిక. దీపిక, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2002 2002 1వ నెల 13వ తారీఖు. 2002 1వ నెల 3వ తారీఖు. 13వ తారీఖు. 13వ తారీఖు కరెక్టేనా? కరెక్టే, ఆదివారం రోజు 13వ తారీఖు. 1వ నెల. టైం చెప్పండి. మధ్యాహ్నం 1 గంట. మధ్యాహ్నం 1 గంట సమయంలో. ఏ ఊర్లో పుట్టిందండి పాప? మండలగూడెం అండి, రఘునాథపల్లి దగ్గర మండలగూడెం. ఎక్కడండి? మండలగూడెం. అంటే ఏ జిల్లా వస్తుంది? మండలగూడెం అండి, మండలగూడెం. సరేనమ్మా, మీ సమస్య గురించి గురుగారితో మాట్లాడండి. మాట్లాడండి. మీ సందేహం చెప్పండి. చెప్పండి. గురువు గారు, జయ గురుదత్త. చెప్పండి. నమస్కారం. నమస్తే, జయ గురుదత్త. మా అమ్మగారికి సంబంధం ఏడ చూద్దామన్నా అయితలేదు. అదే పెళ్లి చేద్దాం అనుకుంటున్నాము. ఓకే. ఏడ కుదురుతలేదు. ఈ పాపది మేషలగ్నం, ద్వితీయంలో శని, తృతీయంలో గురు రాహువులు, తర్వాత వ్యయంలో కుజుడు ఉన్న జాతకం. అయితే లగ్నాధిపతి మేష లగ్నానికి అధిపతి అయినటువంటి కుజుడు ఇక్కడ వ్యయంలో మీనరాశిలో ఉండడం జరిగింది. పాపకు జాతకం చూపించలేదా మీరు ఇది వరకు? లేదండి, ఇక్కడ చూపించలే గురుగారు. సరే, కుజదోషం ఉందమ్మా. మీరు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించి 1 కిలోంబావు కందులు, ఎర్రటి శాలువ బ్రాహ్మణునికి దానం ఇవ్వండి. మంగళవారం రోజు ఉపవాస నియమం పాటించమనండి అమ్మాయిని. మంగళవారం రోజు. అయితే సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటానికి ఎర్రటి మందార పూలతోటి అలంకరణ చేసి అమ్మాయిని ఓం శం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని జపించాలి వీలైనంత సార్లు. అయితే వివాహ ప్రయత్నానికి పూర్వమే ఇది ఆచరించిన తర్వాత మీరు చేసే పనుల్లో సకాలంలో సత్ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. సరేనమ్మా, విన్నారు కదా మీరు అడిగిన సమస్యకైతే గురుగారు